హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. స్వాధ్యాయంలో భాగంగా మనం కరుణ బుక్ గురించి తెలుసుకుంటున్నాము. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. కరుణ బుక్ రచయిత అయిన ఓషో గారికి నా ఆత్మ ప్రణామాలు. ఈ అవకాశం ఇచ్చిన నాయుడు గారు ధ్యాన కుటుంబానికి నా ఆత్మ ప్రణామాలు. ఫ్రెండ్స్, అయితే నేరము శిక్ష అనే చాప్టర్ కంటిన్యూయేషన్ చేయబోతున్నాను. జీవన్ మరణ విశేషాలు, అందులో ఈ చాప్టర్ ఉంది ఫ్రెండ్స్. జీవన్ మరణ విశేషాలు. మా సోదరికి ప్రమాదం జరిగింది. అప్పటి నుంచి ఆమె కదలలేకపోతోంది, ఏది చూడలేకపోతోంది, ఏది వినలేకపోతోంది, ఏది మాట్లాడలేకపోతుంది. ఆమెను చనిపోనివ్వడం మంచిదంటారా? ఇది చాలా మౌలికమైన ప్రశ్న. ఇదే ప్రశ్నను ప్రపంచవ్యాప్తంగా చాలామంది రకరకాలుగా అడుగుతూ ఉంటారు. ఎందుకంటే అనేక దశాబ్దాలుగా మనం మరణాన్ని ఏదో విధంగా తప్పించుకోవాలనే అభిప్రాయాన్ని ఆమోదిస్తూ వచ్చాం. మరణం చాలా భయంకరమైనదని, అది రాక్షసుల ద్వారా వస్తుందని, జీవితం దేవుడిచ్చిన వరమని నమ్ముతూ వస్తూ ఉన్నాం. వైద్య వృత్తిలో కూడా ప్రతి వైద్య విద్యార్థి చేత రోగులెవరికీ మరణం రానివ్వమని హిప్పోక్రాట్ మీద ప్రతిజ్ఞ చేయించడం జరుగుతోంది. రోగి జీవితాన్ని కాపాడడానికే ప్రయత్నిస్తామని కూడా వారు ప్రతిజ్ఞ చేస్తూ ఉంటారు. ప్రపంచమంతా ఇలాగే జరుగుతోంది. ఆ రోజుల్లో ఇలా ప్రతిజ్ఞ చేయడం మంచిదే. అప్పట్లో అది అవసరం. ఎందుకంటే ఆ రోజుల్లో ప్రతి 10 మందిలోనూ ఒకరు బతికితే విశేషమే. 9 మంది మరణించేవారు. అది అప్పటి పరిస్థితి. గౌతమ బుద్ధుడి కాలంలో ప్రపంచ జనాభా అతి తక్కువ. మీరు ఊహించను కూడా ఊహించలేరు. మొత్తం మీద 20 కోట్ల జనాభా ఉంటుందేమో. ఇప్పుడు ఒక ఇండియాలోనే 100 కోట్ల మంది జనాభా ఉన్నారు. మొత్తం ప్రపంచం జనాభా 500 కోట్లు మించే ఉంటుంది. 20 కోట్ల జనాభా స్థాయి నుంచి 2,500 సంవత్సరాల కాలంలో 500 కోట్ల జనాభా స్థాయికి చేరాము. వైద్యశాస్త్రం కూడా అనూహ్యంగా అభివృద్ధి చెందింది. సుమారు 70 ఏళ్ళు బ్రతికితే పూర్ణాయుష్కుడిగా భావించేవారు ఒకప్పుడు. మనిషి ఎంతకాలం బతికేవాడనేది అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు పురాతన ఎముకలు, పుర్రెలు సేకరిస్తూ ఉంటారు. చివరికి తేలింది ఏమిటంటే అప్పట్లో 40 ఏళ్ళు బతికితే గొప్ప. ఆ రోజుల్లో బాగుండేవని, ఏ తండ్రి తన కుమారుడి మరణాన్ని చూసేవాడు కాదని చాలామంది చెబుతూ ఉంటారు. ఇది సహజమే. ప్రతి తండ్రి 40 ఏళ్లలో మరణిస్తే తన కుమారుని మరణాన్ని చూడడం ఎలా సాధ్యమవుతుంది? ఈ లెక్కలో ఆ 9 పిల్లలను చేర్చలేదు. ఎందుకంటే వాళ్ళు 2 ఏళ్లకు మించి బతకలేదు. నిజానికి ప్రతి తండ్రి తమ పిల్లలు పెద్ద సంఖ్యలో మరణించడం చూసే ఉంటారు. ఏ పిల్లవాడైనా 2 ఏళ్లకు మించి బతికితే తర్వాత వాడు 40 ఏళ్ళు బతుకుతాడని భావించేవాడట. ఈలోగా వాడు తండ్రి మరణించడం ఖాయం. ఇప్పుడు చాలామంది 10 ఏళ్లకు పైగా బతుకుతున్నారు. ఇప్పుడు చాలామంది 100 ఏళ్లకు పైగా బతుకుతున్నారు. ప్రపంచంలో అనేక చోట్ల చాలామంది 100 ఏళ్లకు మించి బతకడమే కాకుండా పొలం పనులు కూడా చేసుకుంటున్నారు. సరైన పౌష్టికాహారం, వ్యాయామం, వాతావరణం ఉంటే మనిషి 300 ఏళ్ళు పైగా బతకగలడని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన వ్యవహారం. 80-90 ఏళ్లకే చాలామందికి జీవితం మీద విరక్తి కలుగుతుంది. 300 ఏళ్ళు బతికి ఏం సాధించాలి? మీ కుటుంబ సభ్యులే మిమ్మల్ని గుర్తుపట్టలేరు. మీ తర్వాత పుట్టిన వారితో మీకు బంధాలు తెగిపోతాయి. ఈ అంతరంగం మరీ ఎక్కువగా ఉంటుంది. అంతకాలం బతికి మీరు ఏం చేస్తారు? మీరు చాలా కాలం బతికారు, ప్రేమానురాగాలను అనుభవించారు, జీవితం అంటే ఏమిటో తెలుసుకున్నారు, అన్ని రకాల పరిస్థితులను అనుభవించారు. ఇక మిగిలిందేముంది? అనుభవించటానికి ఏముంది? బండి చక్రంలాగా ప్రతిదీ పునరావృతం అవుతూ ఉంటుంది. మొత్తం మరణం గురించి మనం మరోసారి ఆలోచించాలి. ఇక బతకడం అనవసరం.
అనే స్థితికి చేరుకున్నప్పుడు మరణించాలనుకోవడం చట్టవిరుద్ధం కానే కాదు, అందుకు అనుమతించాలి. చనిపోవడానికి సిద్ధపడే వారికి ప్రతి ఆసుపత్రిలోనూ ప్రత్యేక వార్డును ఏర్పాటు చేయడం మంచిదని నా అభిప్రాయం. అలా చేస్తే వారు చాలా ప్రశాంతంగా ప్రాణాలు విడుస్తారు. వాళ్ళు ప్రశాంతంగా చనిపోవడానికి కావలసిన వైద్య సంరక్షణను ఏర్పాటు చేయాలి. వారు ప్రశాంతంగా నిశ్శబ్దంగా మరణించడానికి అవకాశం కల్పించాలి. నా వ్యక్తిగత సూచన ఏమిటంటే, ఆసుపత్రులలో మరణ విభాగాలలో తప్పనిసరిగా ఒక ధ్యాన శిక్షకుడు కూడా ఉండాలి. రోగులు చనిపోయే ముందు వారి కొద్దిగానైనా ధ్యానం అలవాటు చేసుకోవడం మంచిది. దానివల్ల చాలా ప్రశాంతంగా చనిపోవడానికి వీలవుతుంది. చనిపోవడం అనేది ఎంతో అద్భుతమైన అనుభవంగా మారుతోంది. అది జీవితం కన్నా చాలా అద్భుతంగా ఉంటుంది. చనిపోవడం అనేది పాపము, నేరము, తప్పు కాదనే భావన కలుగుతుంది. దీని గురించి ఆలోచించడానికి కావలసినంత సమయం తీసుకోండి. మీరు చెబుతున్న వ్యక్తి మనసు భావోద్వేగపరంగా కుంగిపోయి ఉంటుంది. ఏదో జరిగిపోయింది అనే భావన ఏర్పడి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో నేను చనిపోవడమే మంచిది అని అనుకుంటూ ఉంటుంది. అందువల్ల అటువంటి వారు ఆలోచించుకోవడానికి తగినంత సమయం ఇవ్వాలి. మీరు ఆసుపత్రిలో చేరారు. కనీసం 1 నెల రోజుల పాటు ఇక్కడ ఉండాల్సి వస్తుంది. ఇక్కడ మరణానికి సిద్ధపడి ఉండాలి. మేము మీకు తోడుగా ఉంటాం. ఈ నెల రోజుల్లో మీ మనస్సు గనుక మారితే అది మీ ఇష్టం, కావాలంటే వెళ్ళిపోవచ్చు. మిమ్మల్ని ఎవరు బలవంత పెట్టరు అని వారికి ముందే చెప్పాలి. ఒకటి గుర్తుంచుకోండి, భావోద్వేగం అనేది కొన్ని క్షణాలకు మించి ఉండదు. ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్న వ్యక్తి ఒక్క క్షణం ఆగితే తన మనస్సును మార్చుకునే అవకాశం ఉంటుంది. అది క్షణికావేశం మాత్రమే. నెలంతా సంతోషంగా ఆనందంగా ఉన్న వ్యక్తికి మరణం అనేది ఒక సాహస కృత్యం. ఆ వ్యక్తి సంతోషంగా ప్రాణం వదిలేయాలని మనం సహకరించాలి. మీ ప్రశ్నకు సమాధానంగా నేనింత వివరణ ఇవ్వాల్సి వచ్చింది. మరణం అనేది పెద్ద భూతమేమీ కాదు. మీకు అర్థమయ్యేందుకు నేను ఇదంతా చెప్పాను. మరణం చాలా సహజమని మీరు అర్థం చేసుకోవాలి. మనం ఇక్కడ వృద్ధుల గురించి మాట్లాడుకోవడం లేదు. మనం చిన్న వయసులో ఉన్న మీ సోదరి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆమె ఏమాత్రం కదలలేదు, వినలేదు, చూడలేదు, మాట్లాడలేదు. ఆమె ఇంద్రియాలన్నీ చచ్చుబడిపోయాయి. దానినే జీవితం అంటారా? అది జీవోత్సవం. ఆమె ఎంతో వేదన అనుభవిస్తూ ఉంటారు. అది మనకు కనిపించదు. ఆమె ఏమీ మాట్లాడలేదు కాబట్టి ఆమె ఏమీ చెప్పలేదు. ఆమె ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఆమె జీవితం నుంచి విడిపోయారు. ఆమె 70 ఏళ్ళు లేదా 80 ఏళ్ళు బతికి ఏం ప్రయోజనం? ఆమె తన కుటుంబానికి భారమే అవుతారు. ఆమెది బందీ జీవితం. కుటుంబానికి వేదన, తనకు నరకమే. మీకే ఇలా అయితే ఎలా ఉంటుందో చూడండి, ఆలోచించండి. ఇంతకన్నా నిర్బంధ జీవితం మరొకటి ఉండదు. కళ్ళు చెవులు పనిచేయవు. చివరికి శరీరమే పనిచేయదు. శాశ్వతంగా కోమాలో ఉంటారు. చాలామంది ఇటువంటి దారుణ పరిస్థితుల్లో ఉంటూ ఉంటారు. నాకు తెలిసిన ఒక ఆవిడ సుమారు 9 నెలల కోమాలో ఉంది. ఆమె కోమాలో నుంచి బయటపడే అవకాశం లేదని, ఆమె ఎప్పటికీ అలాగే ఉంటుందని, ఆమె నాడీ వ్యవస్థ కుప్పకూలిపోయిందని డాక్టర్లు చెప్పేశారు. ఆమె మెదడుకు సంబంధించిన స్కాన్ను వాళ్ళు నాకు చూపించారు. తాను స్పృహలో ఉన్నట్లు చెప్పగలిగితే ప్రతి అవయవము నిర్జీవమైపోయిందని డాక్టర్లు చెప్పారు. నేను ఆమెను చూసేటప్పటికీ ఆమెకు 30 ఏళ్ళు. ఆమె ఇంకా 40 ఏళ్ళు బతికే అవకాశం ఉందట. ఇప్పుడు ఆమె తన కుటుంబానికి చాలా భారంగా తయారయ్యింది. భర్త, పిల్లలకు ఆమె బరువైపోయింది. వారు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. చట్టం ఎవరినీ చావనివ్వదు. ఆమెను మరణించనిస్తే డాక్టర్లు నేరస్తులవుతారు.
ఆ చట్టాలు చాలా పురాతన కాలం నాటివి. వాటికి దయాదాక్షిణ్యాలు ఉండవు. ఆమెకు ఇప్పుడు ప్రశాంతమైన మరణం కావాలి, కానీ ఆమె ఆ కోరికలను కూడా అడగలేదు. అయితే ఆమె తరపున ఆమె కుటుంబమే ప్రభుత్వాన్ని కోరాలి. ఆమె తరపున కోర్టులో పిటిషన్ చేయాలి. ఆమెను సజీవంగా ఉంచడం దయతో కూడిన వ్యవహారం కాదని చెప్పాలి. ఆమెను అట్లాగే ఉంచడం ప్రేమ అనుకుంటే పొరపాటే. అది పురాతన కాలం నాటి ఆలోచన మాత్రమే. అలాంటి వ్యవహారాన్ని ఎవ్వరూ సమర్థించరు. ఈ నిర్బంధ జీవితం నుంచి ఆమెను విముక్తి కలిగిస్తే ఆమె సరైన చెవులు, కళ్ళు ఉన్న శరీరంతో తిరిగి జన్మిస్తుందని వారే చెప్పాలి. ఆమె మరణం విపత్తేమీ కాదు. ఇప్పుడు ఆమె మరణించడం అనేది ఆమెకో వరం. నేను నా అభిప్రాయాన్ని మాత్రమే చెబుతున్నాను. నేను చెప్పినట్టే మీరు చెయ్యాలని నేనేమనను. అది మీ దేశంలో చట్టవిరుద్ధం కావచ్చు. మీరు చట్టబద్ధంగానే ప్రభుత్వాన్ని విన్నవించుకోవాలి. ఈ విషయంపై దేశమంతా చర్చ జరిగేటట్టు కూడా చూడాలి. ఇది మీ సోదరికి సంబంధించిన విషయం మాత్రమే కాదు. ఇదే విధంగా చాలామంది పిల్లలు, యువకులు కూడా బాధపడుతూ ఉంటారు. ఇటువంటి వారు శరీరాన్ని వదిలిపెట్టడానికి డాక్టర్లు సహాయం చేయకుండా చట్టాలే అడ్డుకుంటున్నాయి. అదొక్కటే ఆమె వేదనకు కారణం. మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. సమయం వచ్చింది. వైద్య రంగం కూడా దీన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వైద్య విద్యార్థులలో ఇక నుంచి హిప్పోక్రాట్ ప్రతిజ్ఞ చేయించాల్సిన అవసరం లేదు. ప్రతి వ్యక్తి సంతోషంగా జీవించడానికి సహాయపడే విధంగా కొత్త ప్రతిజ్ఞ చేయించాలి. అతడు సంతోషంగా లేనప్పుడు కేవలం శ్వాస సరిగ్గా ఉండడానికి మాత్రమే సహాయపడడం అనేది సరికాదు. కేవలం శ్వాస పీల్చడం మాత్రమే జీవితం కాదు. అతడు జీవించడానికే కాదు, కోమా వంటి అవస్థల దాపురించినప్పుడు అతడు సంతోషంగా మరణించడానికి కూడా సహాయపడాలి. ఈ రెండు కేసులలోనూ మీరు దయాదాక్షిణ్యాలతోనూ వ్యవహరించాలి. బతికి ఉండడానికే కాదు, తప్పనిసరైతే చనిపోవడానికి కూడా దయాదాక్షిణ్యాలు ప్రదర్శించాలి. కుటుంబ నియంత్రణను ప్రతి దేశంలో ఎలా అంగీకరిస్తోందో అలాగే ఈ విషయం కూడా ప్రతి దేశంలోని చట్టాలు అమలు చేయాలి. పుట్టకుండా పిల్లల్ని నిరోధిస్తున్నట్లే జీవితాన్ని ముగించడానికి కూడా ఆమోదించాలి. వృద్ధులు ఇటువంటి కోమా జీవితాన్ని అనుభవించాల్సి వచ్చినప్పుడు వారు ప్రశాంతంగా మరణించడానికి అవకాశం కల్పించాలి. వాళ్ళు తమ స్నేహితులను, కుటుంబ సభ్యులను పిలిపించుకొని వారందరి సమక్షంలో ప్రాణాలు వదలడానికి అనుమతించాలి. వారెంతకాలం జీవించి ఉంటే అంతకాలం వారితో గడపగలగాలి. పుట్టుక అనేది మన చేతుల్లో ఉండదు, కానీ మరణాన్ని ఎంచుకునేందుకు మాత్రం అవకాశం కల్పించాలి. మున్ముందు అనేక దేశాలలో మరణానికి ఆమోదం తెలిపే పరిస్థితి వస్తుందని అనుకుంటున్నాను. ప్రపంచం అత్యధిక జనాభా కారణంగా కిక్కిరిసిపోతోంది. మనం ఒకవైపు ఈ భూమి మీదకు జనం రాకుండా నిరోధిస్తున్నాము, మరొక వైపు జనాలను మరణించకుండా చేస్తున్నాము. అయితే తప్పనిసరిగా అయితే వారు చనిపోవడానికి మనం అవకాశం ఇవ్వాలి. ఇది జనాభా తగ్గించుకోవడానికో పేదల సంఖ్య తగ్గడానికో కాదు. మరణించడానికి వెసులుబాటు కోరుకునే వారి గురించి మనం మాట్లాడుతున్నాం. అమెరికాలో సహా అనేక పాశ్చాత్య దేశాల్లో చాలామంది మరణం కోసం ఎదురు చూస్తూ ఆసుపత్రుల్లో మగ్గుతున్నారు. చాలామంది 90 ఏళ్ల వయసు దాటితే సరే వాళ్ళు తమ ఇళ్లల్లో ఉండేవారు. ఎందుకంటే వాళ్ళు సొంతంగా గాలి కూడా పీల్చుకోలేరు. కృత్రిమ శ్వాసతో మనం వారికి ఇంకా సజీవంగా ఉండేలా చేస్తున్నాం. అలా చెయ్యడం ఎందుకు? ఓకే ఫ్రెండ్స్, కంటిన్యూషన్ రేపు చేసుకుందామండి. థ్యాంక్ యూ.